రోజులలో మనం పూర్తి చేసుకోవచ్చు. 150 రోజుల తర్వాత ఇంకో పంట కూడా వేసుకునే అవకాశం ఉంది. దాంతోపాటు ఆదాయం ఎక్కువ. గతంలో ఒక్క ఎకరానికి 5,550 నుంచి 7,500, 7,400 మొక్కలు మాత్రమే వచ్చేటి. ఇవాళ 20,000 నుంచి 29,000 మొక్కలు వస్తున్నాయంటే ఒక్కసారి మనం ఆలోచించాలి. గతంలో ఒక్క ఎకరానికి 10 క్వింటాలు వచ్చేది. ఈ అధిక సాధన వల్ల ఒక్క ఎకరానికి 15 క్వింటాలు వస్తున్నాయి. దాంతోపాటు ఎక్కువ రోజులు ఉండడం వల్ల, ఎక్కువ రోజులు పంట సాగు చేయడం వలన ఇప్పుడు వ్యవసాయం తెలుసు, 4-5 సార్లు కూలీని పెట్టుకోలే. ఇవాళ మిషనరీ ద్వారా పత్తిని తీసేటువంటి అవకాశం లేదు. కానీ 4-5 సార్లు కూలీని పెట్టుకోవాలంటే ఇవాళ కూలీలకే దాదాపు మనం పెట్టుబడిలో 25% కూలీలకే పోతుంది. కానీ ఇవాళ 150 రోజులే మనం పంట వస్తుంది, వేరే పంట కూడా వేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి ఆలోచనలు ఉన్నాయి. ఇటువంటి దీనివల్ల మనకు ఎక్కువ ఆదాయం వస్తుంది, ఎక్కువ దిగుబడి వస్తుంది, తక్కువ పెట్టుబడి, తక్కువ రోజుల్లో పంట వస్తుంది, ఇంకో పంట వేసుకునే అవకాశం ఉంది, ఎక్కువ క్వింటాలు వస్తాయి, ఎక్కువ మొక్కలు వస్తాయి. ఇట్లా అన్ని రకాలుగా ఈ ఆలోచన ఉంది. కాబట్టి దీన్ని మనం దృష్టిలో ఉంచుకొని ఇటువంటి ఆలోచనను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. వాళ్ళ కేంద్ర ప్రభుత్వం కూడా చాలా రకాలుగా ప్రోత్సహించే ప్రజలు. ఇప్పుడు సాయిల్ హెల్త్ కార్డులు దాదాపు 13 కోట్ల మందికి సాయిల్ హెల్త్ కార్డు దేశవ్యాప్తంగా ఇచ్చినాం. తెలంగాణ రాష్ట్రం కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం మనం. కాబట్టి ప్రభుత్వాలు సహకరించాలి. ఇంతకుముందు చెప్పారు ట్రాన్స్పోర్టేషన్ ఎఫ్ఓ చైర్మన్ చెప్పారు, ఇంతకుముందు ట్రాన్స్పోర్టేషన్ మాకు ఇబ్బంది వస్తుందని చెప్పండి. ఇప్పుడు రైతులనే రాజు చేయాలి. మనకు తెలుసు, రైతు ఏడ్చిన రాజ్యం ఎద్దేడ్చిన వ్యవసాయం దండగా అని తెలుసు మనకు. ఇవాళ రైతునే రాజు చేయాలి, రైతు దండ కాదు, రైతుకు పండుగలుగా చేయాలని చెప్పి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ విధానాన్ని పూర్తి చేస్తున్నది. ఇలా ఎఫ్పిఓలను ఇలా కరీంనగర్ జిల్లాలో ఇలా కేవీకే ఆధ్వర్యంలో ఇదే ప్రాంతంలో 7 ఎఫ్పిఓలు మనం ప్రారంభించాం. 7. ఇవాళ వాళ్ళ బాధ్యత ఎంతో మనకు తెలుసు. ఏ విధంగా వాళ్ళను ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం దాదాపు 15 లక్షల రూపాయల వరకు సహాయం చేస్తుంది వాళ్ళకు. కాబట్టి వాళ్ళని ప్రోత్సహించినటువంటి ఇది కేంద్ర ప్రభుత్వమా రాష్ట్ర ప్రభుత్వమా కాదు, కేంద్రమైనా రాష్ట్రమైనా రైతులకు న్యాయం జరుగుతుంది, రైతులకు లాభం జరుగుతున్నది. రైతులు వాళ్ళ